లెసన్ మహాన్ భారత్, మేరా భారత్ మహాన్. ఆల్కాట్ బ్లెవాట్స్కీ 1879 ఫిబ్రవరి 16న బొంబాయి చేరారు. బొంబాయిలో వారికి స్వాగతం చెప్పిన మొదటి వ్యక్తి ఆల్ఫ్రెడ్ పెర్సీ సిన్నెట్. ఏపీ సిన్నెట్ అలహాబాద్లోని పయనీర్ పత్రిక ఎడిటర్. అది బ్రిటిష్ ప్రభుత్వం వారి పత్రిక. తర్వాత థియోసాఫికల్ ఉద్యమంలో సిన్నెట్ పాత్ర గణనీయమైంది. చాలామంది అభిమానులు బ్లెవాట్స్కీని చూడడానికి వచ్చారు. బొంబాయి చేరకముందు కొన్ని నెలలు ఇంగ్లాండులో ఉన్నారు. అక్కడ జరిగిన ఒక సంఘటన డాక్టర్ బిల్లింగ్ ఆతిథ్యం. అప్పటి అనుభవం చార్లెస్ సి మాసీ మాటల్లో. జనవరిలో ఒక సాయంత్రం నేను బిల్లింగ్ ఇంటికి చేరాను. లోపలకు వెళ్ళేసరికి బ్లెవాట్స్కీ లేరక్కడ. తర్వాత లోపల నుండి వచ్చింది. నా ఓవర్ కోట్ బయట హాలులో తగిలించి లోపలకు వచ్చాను. మేడం నా వైపు చూసి, ఏదైనా నీకు కావలసిన వస్తువు అడుగు, తెప్పిస్తాను అంది. నిజానికి నాకు మంచి కార్డు బాక్సు కావాలని ఉంది. మొహమాటంతో ఏదో చిన్న వస్తువు అడిగాను. అది వెంటనే సృష్టించి ఇచ్చింది. నాకు మరొకటి కావాలని అడిగాను. టూ లేట్ అన్నదామే. నేను బయటకు వెళ్ళి నా ఓవర్ కోట్ వేసుకుంటుండగా పాకెట్ బరువుగా అనిపించింది. అది నేను కోరుకున్న కార్డు బాక్స్. అది ఏనుగు దంతంతో చేసిన బాక్సు. చాలా అందంగా ఉంది. అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. లండన్లో ఉన్న రోజుల్లో కలిగిన అనుభవాలు ఆల్కాట్ మాటల్లో. కానన్ స్ట్రీట్లో నడిచిపోతున్నాం. ఆ రోజు పొగమంచు బాగా పట్టింది. ఎదురుగా వస్తున్న మనిషిని గుర్తించడానికి లేదు. నాతో పాటు మరో ఇద్దరున్నారు. ఆ ఇద్దరు మొదటగా అతన్ని చూసి దయ్యాలని చూసినట్లు కంగారు పడ్డారు. గావు కేక పెట్టారు. ఏమిటా అని నేను అటువైపు తిరిగాను. మా ముందు నడుస్తున్న వ్యక్తి వెనక్కి తిరిగి చూశాడు. నేను గుర్తించాను. ఆ మొహం నాకు పరిచితమే. అది మాస్టర్. ఒకసారి చూస్తే చాలు, జన్మలో మర్చిపోలేం. ముందు నడుస్తున్న వెనుక తిరిగి వచ్చి నన్ను చూస్తూ వెళ్ళాడు. సాయంత్రం తిరిగి బిల్డింగ్ ఇంటికి చేరాక బ్రదర్ వచ్చి వెళ్ళినట్లు చెప్పారు. మాకు బజారులో కనిపించిన మాస్టర్ ఇక్కడకు వచ్చి బ్లెవాట్స్కీని కలవాలని బిల్డింగ్ దంపతుల్ని అడిగాడు. ఆమె గదిలో వెళ్ళి చాలాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడాడు? వారి మాటలు బిల్డింగ్ దంపతులకు వినిపించలేదు. ఒకసారి నేను మేడం ప్రక్కనే కూర్చుని ఉన్నాను. మేడం ఒక్కసారి ఉలిక్కిపడి కెవ్వున కేక వేసింది. ఏమిటి మేడం అని అడిగాను. వాళ్ళు నన్ను స్థిరంగా ఉండనేయడం లేదు. కవ్విస్తున్నారు ఆల్కాట్. ఎవరు వాళ్ళు? ఇంకెవరు? మాస్టర్స్ నా వెంటపడి తరుముతున్నారు. మేడం, వాళ్ళలో జీసస్ క్రైస్ట్ కూడా ఉన్నాడా? ఉన్నట్లు లేదు. పోనీ జీసస్ గురించి మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి. ఏమో, ఆయన ఎవరో నాకు తెలియదు. నాకు మహాత్ములతోనే పరిచయం. బ్లెవాట్స్కీకి జీసస్ క్రైస్ట్ గురించి తెలియదనుకోవాలా? గొప్ప సదాభిప్రాయం లేదనుకోవాలా? ఆల్కాట్ బ్లెవాట్స్కీలు వచ్చిన నౌక బొంబాయి రేవులో ఆగగానే ముగ్గురు అపరిచితులు వచ్చి స్వాగతం చెప్పారు. ఎవరు వారు? ఎవరికీ తెలిసిన వారు కాదు. వాళ్ళు తమని పరిచయం చేసుకోగానే ఆల్కాట్ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వాళ్ళు వచ్చిన బోటులోనే వీరిద్దరిని రేవుకు చేర్చారు. నేలపైన కాలు మోపగానే ఆల్కాట్ నేలపైన కూర్చుని నేలకు నమస్కరించాడు. అది అతని ఆత్మపూజ. ఆనాటి ఆల్కాట్ కథనం. మేము న్యూయార్క్ నుండి బయలుదేరక ముందే హరిచంద్ అనే అభిమానికి ఉత్తరం రాశాను. మాకో ఇల్లు చూడమని, అది హిందువులు ఉండే ప్రాంతంలో కావాలని. అతను మమ్మల్ని గిరిగాం వెనక వీధిలో ఒక ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ ఇల్లు పరిసరాలు చాలా నచ్చాయి. చుట్టుప్రక్కల ఇళ్లలోని ఆడవారు, హిందువులు, పార్సీలు బ్లెవాట్స్కీని చూడడానికి వచ్చారు. ఆ మర్నాటి నుండి వచ్చేవారి సంఖ్య మరీ పెరిగింది. మేడం కీర్తికి అదొక నిదర్శనం. డ్రాస్ స్కాట్ అనే ఐరిష్ వ్యక్తితో అక్కడ తొలి పరిచయం. ఆయన చాలా గొప్ప వ్యక్తి, పెద్ద మనిషి, భారతీయ తత్వశాస్త్రం బాగా చదివినవాడు. తర్వాత మా థియోసాఫికల్ సొసైటీస్లో చేరాడు. ఒకసారి స్కాట్ మేడం ప్రక్కన చేరి, మేడం ఏదైనా ఒక అద్భుతం చూపించరు అని అడిగాడు. ఏం కావాలో అడుగు. అతను బ్లెవాట్స్కీ చేతిలో కర్చీఫ్ తీసుకుని చూశాడు.
దాని మీద ఒక మూలన హెలియానా అనే అక్షరాలు ఎంబ్రాయిడరీ చేసి ఉంది. అడుగు మిస్టర్ స్కాట్, ఏం మిరకిల్ కావాలి? నేను హరిచంద్ దూరంగా కూర్చుని ఉన్నాం. కర్చీఫ్ మీద ఈ పేరు మాయం చేసి వేరే ఏదైనా పేరు వచ్చేలా చేయండి. ఏ పేరు కావాలి అది చెప్పు. స్కాట్ మా వైపు చూసి హరిచంద్ పేరు తెప్పించండి అన్నాడు. మేడం స్కాట్తో అన్నది, కర్చీఫ్ మీ చేతులు అలాగే పట్టుకోండి. ఒక్క నిమిషం ఆగి చూడు అన్నది. కర్చీఫ్ పైకి హరిచంద్ పేరు వచ్చింది. మేడం అన్నది, మిస్టర్ స్కాట్, మీ సైన్స్ దీనికి ఏం సమాధానం చెబుతుంది? ప్రపంచంలో సైంటిస్టులు అందరూ ఏకమైన మిస్టరీ ముడి విప్పలేరు. ఫిబ్రవరి 17న గొప్ప రిసెప్షన్ ఏర్పాటు చేశారు. 300 మంది అభిమానులు హాజరైనారు. మేం క్వార్టర్స్ మారాం. కావలసిన ఫర్నిచర్ వస్తువులు కొన్నాం. మార్చి 7న కొత్త ఇంట్లో గృహప్రవేశం. 2 సంవత్సరాలు అది మా ఇల్లు. రోజు చర్చలు, వేదాంత గోష్ఠులు, సైన్స్పై ప్రసంగాలు, అప్పుడప్పుడు మహాత్ముల రాక పరామర్శ. జూలై 15న నేను మహాత్మా మోరియాను భౌతికంగా చూశాను. పట్టపగలు గుర్రం మీద వస్తూ కనిపించారు. నన్ను మేడం ముందు గదిలోకి రమ్మని సర్వెంట్ చేత కబురు పంపాడు. అప్పుడు బ్లెవెట్స్కీ వేరే ఇంట్లో ఉంది. నన్ను కోప్పడ్డాడు. అక్కడ ఉండి బ్లెవెట్స్కీని తనే పిలిచాడు. పిలవడం అంటే ఆమె ఉన్న బంగ్లా వైపు తిరిగి సంకల్పం చేయడం. ఆమె పరుగున వచ్చి వాలింది. మాస్టర్ని చూడగానే మోకాళ్ళ మీద కూర్చుని భక్తితో నమస్కారం చేసింది. ఏ రూపంలో ఉన్న మేడం మాస్టర్లను ఇట్టే గుర్తిస్తుంది. ఆమె ఇంట్యూషన్ అద్భుతం. మా మాటలు అందరికీ వినిపించాయో లేదో, మాస్టర్ని చూసింది మాత్రం నేను, బ్లెవెట్స్కీ, సర్వెంట్. మిగిలిన వారు ఉన్నా మాస్టర్లు వారికి కనిపించలేదు. బ్లెవెట్స్కీ ఇండియా వచ్చిన సమాచారం పయనీర్ పత్రిక ద్వారా విశేష ప్రచారం చేసినవాడు ఏపీ సిన్నెట్. ఆయన దానికి సంపాదకుడు. ఏపీ సిన్నెట్ అంచనా ప్రకారం బ్లెవెట్స్కీ ఆమె మాట తీరు, ప్రవర్తన చాలా చిరాకు కలిగిస్తుంది. బొత్తిగా మర్యాద లేని మనిషి. ఓర్పు సహనం అస్సలు లేవు. మాటి మాటికి అక్కల్ట్ బిజినెస్ అనడం చికాకు కలిగిస్తుంది. సమాజంలో కొన్ని మర్యాదలు పాటించాలి. ఆమెకు ఆ పాటి జ్ఞానం లేదు. తన మెక్సికో అనుభవాలు, ఈజిప్టు కథలు చెప్పి విసుగు పుట్టిస్తుంది. రష్యాలో తన చిన్నప్పటి గొప్పలు అతిగా చెప్పేది. రచయిత్రి కదా, గంటల తరబడి కబుర్లు చక్కగా చెప్పేది. చివరికి బౌద్ధారామాల సుత్తితో ముగిస్తుంది. యోగ విజ్ఞానం ఎసాటరిక్ అంటే ఆమెకు ప్రాణం. తన ఆలోచనల్ని, విధానాలని ఎవరైనా విమర్శిస్తే సహించదు. భారతీయ ప్రమాణాల ప్రకారం బ్లెవెట్స్కీ స్నేహశీలి కాదు. అందుకే ఆమెకు శత్రువులు, అయిష్టులు ఎక్కువ. ఎదుటివారిని అస్సలు గౌరవించడం తెలియదు. అహంకారంతో పెద్ద పొగరుగా ప్రవర్తిస్తుంది. తానొక్కరే మహామేధావి అయినట్లు ఫోజు. ఇండియాలో మేడం బ్లెవెట్స్కీ కథ మొత్తం థియోసాఫికల్ సొసైటీ చరిత్రతో ముడిపడి ఉంది. తాను లేకపోతే టీఎస్ లేదు, సొసైటీ లేకపోతే బ్లెవెట్స్కీ లేదు. అంతటి అనుబంధం. ఆమె తన సర్వశక్తులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సొసైటీకి వెచ్చించింది. తన ఖర్చుల కోసం రష్యన్ పత్రికలకు రచనలు పంపేది. గొప్ప నిజాయితీ. థియోసాఫికల్ సొమ్ము తన కోసం ఒక కాణి తీసుకునేది కాదు. తన సేవలకు ఖరీదు కట్టేది కాదు. అయినా అప్పట్లో థియోసాఫికల్ సొసైటీ ఆదాయం నామమాత్రమే. థియోసఫిస్టుల లక్ష్యం యోగ విజ్ఞానం, సనాతన ధర్మోద్ధరణ, కాలంలో దాగిన సత్యాన్ని శోధించి వెలికి తీయటం. థియోసఫీ పత్రిక తర్వాత కాస్త లాభాలు తెచ్చిపెట్టింది. సొసైటీ పనులు, పత్రిక పనులు అన్నీ సభ్యులు ఉదారంగా చేసేవారు. ఇనిషియేషన్ ఫీజులతో బోలెడు డబ్బు సంపాదిస్తోందని గిట్టని వారు విమర్శించేవారు. కానీ ఆమె వాటి డబ్బు ఎర్రని ఏగాని ముట్టుకునేది కాదు. ఈనాడు మన సమాజంలో పరమత సహనం కొంతవరకైనా కుల వివక్ష తగ్గడానికి కారణం ఆనాటి థియోసఫీ బ్లెవెట్స్కీ కృషి అన్నది నిర్వివాదాంశం. ఆల్కాట్ సహకారము తక్కువైంది కాదు. అస్పృశ్యత నివారణకు, హరిజనోద్ధరణకు మహాత్మాగాంధీ నడుం బిగించడానికి చాలా సంవత్సరాల ముందే ఆ పని విజయవంతంగా ప్రారంభించిన వారు బ్లెవెట్స్కీ, ఆల్కాట్ ద్వయం. ఆనాటి వారి సంకల్పం వలనే బడుగు వర్గాలు వారు తల ఎత్తి తిరగగలిగారు. మనమంతా ఒక తండ్రి బిడ్డలం, మనందరికీ ఒకే జాతి, మానవ జాతి, మనం సోదరులం అన్నది బ్లెవెట్స్కీ ప్రసార మకుటం.
థియోసఫిస్టు పత్రిక ఆరంభం నుండే దళిత ఉద్ధరణ దిశగా, అస్పృశ్యత నివారణ లక్ష్యంగా రచనలు సాగాయి. బాల్య వివాహాలు నివారించడం ఆమె కృషి ఫలితమే. బాల వితంతువులకు సహాయం అందించారు. స్త్రీ స్వాతంత్ర్యానికి కలం పట్టి ప్రాచీన ఆర్యావర్తంలో స్త్రీలకు సమాన హక్కులు ఉండేవని స్వోదాహరణంగా నిరూపించారు. స్త్రీలకు చదువులు, ఉద్యోగాలు అవసరమని ఎలుగెత్తి చాటింది. 1882లో కలకత్తాలో మహిళా థియోసాఫికల్ సొసైటీ ప్రారంభించి మహిళల హక్కులకు కొత్త పోరాట స్ఫూర్తిని అందించింది. బ్లెవెట్స్కీ, ఆల్కాట్ బయట చేసే ప్రసంగాలు మతాచారాలపై విరుచుకుపడేవారు. ఏ రెండు మతాల మధ్య శత్రుత్వం అవసరం లేదు, పనిలో ప్రతిభలో పోటీ ఉండాలి అని ఉద్బోధించేవారు. ఆ మాటలు జనం మీద మంచి ప్రభావం చూపాయి. థియోసాఫికల్ సొసైటీ లక్ష్యం ఒకటే, సత్యం అన్ని మతాలను మించిన మతం. సత్యాన్ని మించిన మతం లేదు. క్రమంగా హిందువులు, పార్సీలు, బౌద్ధులు, ముస్లింలు, ఐరోపా వారు స్నేహంగా కలిసిమెలిసి ఉండసాగారు. అంతటి మత సహనం, సౌభ్రాతృత్వం అంతకుముందు భారతదేశ చరిత్రలో కనిపించదు. అన్ని మతాల మౌలిక ధర్మం ఒక్కటే అనడం గొప్ప ఊరట. దాని ప్రభావమే చికాగోలోని సర్వమత సమ్మేళనం. ఆల్కాట్ మంచి వక్త, మాటకారి, సంస్కారవంతుడు, మనస్సున్నవాడు. భారతీయులంటే ఇష్టం, ప్రేమ. అందరితో కలిసిమెలిసి తిరిగే స్వభావం. ఎవరిని చిన్న చూపు చూసేవాడు కాదు. అతని ప్రేమతత్వం, ఆదరణ అందరినీ ఆకర్షించాయి. మనిషి కనీస అవసరాలు తీరాలి, ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మిక దృష్టి ఏర్పడాలి అని బోధించేవాడు. మత పిచ్చిని నిరసిస్తూ సమతా దృష్టిని కలిగించేవాడు. బ్లెవెట్స్కీ పద్ధతి పోకడా వేరు. ఆమె బాణాలు విద్యావంతులపైన ఎక్కుపెట్టేది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల్ని తన అంబుల పొదిలోంచి తీసి ఎక్కుపెట్టేది. విమర్శించే వారి కళ్ళను వారి వేళ్లతోనే పొడిచేది. ఏ మహర్షి పూర్వకాలంలో గృహస్థాశ్రమాన్ని నిరసించలేదు, సన్యసించలేదు. అందరూ సంసారులే అంటూ ప్రారంభించి తన ప్రసంగాలతో ఉక్కిరిబిక్కిరి చేసేది. ఆమె ప్రస్తావించే సూక్తులు, శ్లోకాలు వింటుంటే మహా పండితులకి దిమ్మ తిరిగిపోయేది. ఆమె ప్రసంగాలు ఏ ఒక్క మతానికి కొమ్ము కాసేది కాదు. తాను మహర్షుల మానస పుత్రికనని, వారి వారసురాలునని, పరమ గురువులు అంతేవాసినని బల్లగుద్ది చెప్పేది. ఏపీ సిన్నెట్ అంటారు, నేను ఒక పత్రిక ఎడిటర్ని, జర్నలిస్టును, రచయితను. ఆ వృత్తిలోని కష్టనిష్ఠురాలు నాకు బాగా తెలుసు. మేడం బ్లెవెట్స్కీతో పరిచయం తర్వాతనే నాకు అతీంద్రియ విజ్ఞానంపై ఆసక్తి కలిగింది. నా అనుభవాలు పెరిగాయి, నమ్మకం దృఢపడ్డది. ఆమె గాలిలోంచి వస్తువుల్ని కల్పించడం వాస్తవమా? అది ఎట్లా సాధ్యం? అది అసంబద్ధం కదా అని రచయితగా ప్రశ్నించుకున్నాను. ఎడిటర్గా పరిశీలించసాగాను. ఆమె మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు నా సందేహం తీర్చింది. ఒక టేబుల్ చుట్టూ జనం కూర్చుని ఉన్నారు. వారిలో ఎవరైనా మీడియం ఉంటేనే ఆత్మలు తమ ఉనికిని తెలియజేస్తాయి. సైన్స్ వాదనలో సిద్ధాంతాలు ఆత్మల విషయంలో నిలబడవు. మేడం టేబుల్ వద్ద ఉన్నప్పుడు ఆత్మలు వచ్చేవి. ఏవో శబ్దాల ద్వారా వాటి రాక తెలుస్తుంది. మీడియం ఒంటి మీద నగలు, ఉంగరాలు ఉండకూడదు. మొత్తం మీద బ్లెవెట్స్కీలో అతీంద్రియ శక్తులున్నాయని నేను నమ్మాను. మీడియం ఒంటి మీద నగలు, ఉంగరాలు ఉండకూడదు. మొత్తం మీద బ్లెవెట్స్కీలో అతీంద్రియ శక్తులు ఉన్నాయని నేను నమ్మాను. సిలోన్ ప్రయాణం 1880 మే, జూలై మధ్య థియోసఫీ నేతలిద్దరూ సిలోన్ వెళ్ళవలసి వచ్చింది. సిలోన్లో బౌద్ధాన్ని పునరుద్ధరించాలన్నది ఆల్కాట్ అభిలాష. బ్లెవెట్స్కీకి బౌద్ధం పట్ల ప్రేమ ఉంది. ఇద్దరు సిలోన్లో పంచశీల ప్రమాణ స్వీకారం చేశారు. పంచశీల అంటే బౌద్ధంలో 5 ధర్మాలు. అహింస, దొంగతనం చేయకపోవడం, సెక్స్ పరంగా నీతి, అబద్ధాలు చెప్పకపోవడం, మద్యం సేవించకపోవడం, ఈ 5 నియమాలు పాటించడమే పంచశీల. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఈ త్రిశరణాలు థియోసాఫీలోని మూల సూత్రాలే. బొంబాయి నుండి కొలంబోకు నౌకలో ప్రయాణం. నౌక బయలుదేరినప్పటి నుండి బ్లెవెట్స్కీకి నౌక ఆఫీసరుతో దెబ్బలాట. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి అయిష్టం ఏర్పడ్డది. అతను స్కాట్లాండ్ వాడు, పెద్ద కళ్ళు, పెద్ద తలకట్టు, ఎర్రటి జుత్తు. అతను ముదురు క్రిస్టియన్. చర్చి అంటే, క్రిస్టియానిటీ అంటే చచ్చేంత ప్రేమ. క్రైస్తవం తప్ప మరొక మతాన్ని అతను అంగీకరించడు. అతను బ్లెవెట్స్కీని చూసి యు ఆర్ ఏ బిగ్ డెవిల్ అన్నాడు. యు ఆర్ క్వీన్ ఆఫ్ లైస్ అని
తిట్టాడు. ఆమెకు మండింది. పైపెచ్చు ఆ దెయ్యం నౌకలో ఉంటే నౌక సురక్షితంగా కొలంబో చేరదు అని పెద్దగా వ్యాఖ్యానించాడు. ఆమె ఎదురైన ప్రతిసారి ఓ జీసస్ సేవ్ మీ అని కళ్ళకద్దుకునేవాడు. ఒకరోజు బ్లెవెట్స్కి అతనికి గట్టిగా డోస్ ఇవ్వాలనుకుంది. సూపర్ పవర్స్ రుచి చూస్తావా మిస్టర్ కెప్టెన్ అని అడిగింది. నీకు చేతనైతే నాకేం కష్టం చూడ్డం, అతను సమాధానం. నీ పాకెట్లో కర్చీఫ్ ఉందా అడిగింది. తీసి ఇచ్చాడు. అది నీలిరంగు అంచు ఉన్న కాటన్ కర్చీఫ్. ఆమె కప్పులు గ్లాసులో తీసి అవతల పెట్టి కర్చీఫ్ టేబుల్ పైన పరచింది. తదేకంగా దానివైపు చూస్తూ కూర్చుంది. తర్వాత చేతులు టేబుల్కు ఆంచి కర్చీఫ్ ఉండగా చుట్టి తన చేతిలో ఉంచుకుని బెగదీసుకుపోయింది. శవంలా మారిపోయింది. 2 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి అతనికిచ్చింది. అతను జేబులో పెట్టుకుని తన కేబిన్కు వెళ్ళిపోయాడు. చూడగా కర్చీఫ్ పైన చక్కని మోనోగ్రామ్ వచ్చి ఉంది. అంతే. నౌక కొలంబో చేరే వరకు మేడం ముందుకు రావడానికి సాహసించలేదు. 2 నెలల తర్వాత ఇద్దరు మరొకమారు సిలోన్ వెళ్ళవలసి వచ్చింది. అక్కడి బౌద్ధాచార్యులు వీరిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈసారి మేడంకు తోడుగా వింబ్రిడ్జ్, దామోదర్ కే, మావులంకర్ మరికొందరు బయలుదేరారు. కొలంబో హార్బర్లో నౌక లంగరైంది. ఒక పెద్ద బోటులో మొహత్తివత్తే గుణానంద బౌద్ధ సన్యాసి జాన్ రాబర్ట్ డిసిల్వా వచ్చారు స్వాగతం చెప్పడానికి. సిలోన్లో బౌద్ధులకు, క్రిస్టియన్ మిషనరీలకు దెబ్బలాట. బ్లెవెట్స్కి, ఆల్కాట్ ఇద్దరు రమణ్య నికాయ ఆలయంలో బౌద్ధ మత స్వీకారం చేశారు. అంతకుముందే ఇద్దరు అమెరికాలో బౌద్ధం పుచ్చుకున్నారు. ఇక్కడ ఇదొక లాంఛనం. పాళీ భాష పదాలు నోరు తిరగక అవస్థపడ్డారు. కాండీలో బుద్ధుని దంతం పైన నిర్మించిన దేవాలయం దర్శించారు. అక్కడ వారు బ్లెవెట్స్కీని ప్రశ్నించారు. మేడం, ఇది నిజంగా బుద్ధుని దంతమేనా? బుద్ధునిదే కానీ బుద్ధుడు పులిగా జన్మించినప్పటిది అన్నది. అనాగరిక ధర్మపాల చెప్పిన కథ. నా చిన్నతనంలో 10 సంవత్సరాల వయస్సులో ఒక దేవాలయంలో జరిగిన చర్చకు హాజరైనాను. ఒక ప్రక్క క్రైస్తవ పెద్దలు, రెండవ వైపున బౌద్ధులు. గుణానంద న్యాయ నిర్ణేత ఎవరి మతం గొప్పతనం గురించి వారు మాట్లాడారు. వేల సంఖ్యలో జనం వచ్చారు వినడానికి. 3 రోజుల పాటు వాగ్యుద్ధం జరిగింది. ఆ చర్చ జరిగినప్పుడు పీబుల్స్ అనే అమెరికన్ కొలంబోలో ఉన్నాడు. ఆయన స్పిరిచువలిస్టు. ఆ వాదోపవాదాలు నోట్స్ రాసుకుని వెళ్ళి న్యూయార్క్లో బ్లెవెట్స్కీకి, ఆల్కాట్కు అందజేశాడు. వారు గుణానంద, సుమంగలకు లేఖలు రాశారు. తాము విశ్వ సౌభ్రాతృత్వం కోసం థియోసాఫికల్ సొసైటీ ప్రారంభించామని, సిలోన్ వచ్చి వారికి సహాయం చేస్తామని రాశారు. ఆ లేఖల్ని వారు సింహలంలోకి అనువదించి బాగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు వారికి ఘనస్వాగతం లభించడానికి అది కారణం. వారు సిలోన్ వచ్చే నాటికి నా వయస్సు 16. వారి ఆశయాలు నాకు నచ్చాయి. నేను వారితో కలిసి నడవాలని నిశ్చయించుకున్నాను. దామోదర్ కే మావలంకర్ కథనం. సింహళంలోని ఒక గ్రామంలో మేడం, ఆల్కాట్, నేను ఒక రాత్రి మకాం వేశాం. మిగిలిన సభ్యులు ముందుకు వెళ్ళిపోయారు. అక్కడ థియోసాఫికల్ సొసైటీ బ్రాంచ్ ఒకటి పెట్టాలని మా ఆలోచన. రాత్రి 1 గంట అవుతోంది. మేడం, ఆల్కాట్లు నిద్రపోయారు. అది చిన్న ఊరు. ట్రావెలర్స్ బంగ్లా చిన్నది. లోపల గదిలో ఇద్దరికే వసతి ఉంది. నేను ఆర్మ్ చైర్లో సర్దుకోవాలి. లోపల గడియ పెట్టి పడుకోబోతుండగా ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. గుమ్మం వరకు వెళ్ళి తలుపు తెరిచేలోగా 2 సార్లు తలుపు తట్టారు. చిరాకుగా తలుపు తెరిచాను. ఆశ్చర్యం. నా ఎదురుగా మాస్టర్ మోరియా. నన్ను డ్రెస్ చేసుకుని తన వెంట రమ్మని అడిగాడు. అలాగేనని సిద్ధమై మాస్టర్ వెంట బయలుదేరాను. బంగ్లాకు వెనుకనే సముద్రం. 15 గంట నడిచి ఉంటాం. సముద్ర తీరం చేరుకున్నాం. ఇంకా ముందుకు సముద్రం మీదకి నడిచామా ఏమో, మా చుట్టూ జలరాశి. మేము అడుగులు వేస్తున్న మేర నేల. ముందు మహాత్మా మోరియా, ఆయన వెనుక నేను. మరికొంత దూరం వెళ్ళాక ఒక దీవి వచ్చింది. దూరంగా ఒక భవనం. అక్కడ వెలుగు కనిపించాయి. దూరాన ఒక మనిషి, చుట్టూరా పొదలు. దీవి పైకి చేరాం. భవనం దగ్గరకు వెళ్ళాం. భవనం ముందర ఒక మాస్టర్ కూర్చుని ఉన్నారు. నేను ఆయన్ని ఎక్కడో చూసిన గుర్తు.
అది ఆ మాస్టర్ నివాసం అయి ఉండాలి. మహాత్మా మౌర్య ఆయన ప్రక్కన కూర్చుని అరగంట పైగా మాట్లాడారు. వారి ఎదురుగా నేను నిలబడే ఉన్నాను. తర్వాత నన్ను మరొక చోటుకు తీసుకువెళ్ళాడు. ఆ భవనం లోపలి భాగం అద్భుతంగా ఉంది. అక్కడ ఒక చిన్న గది. ఆత్మ పైకి పోయినప్పుడు భౌతిక శరీరం అలాగే ఉంటుందనిపించింది. అంటే ఆత్మ లేని శరీరం, ఆత్మ వదిలి వెళ్ళిపోయిన శరీరం అది. చుట్టూరా సుగంధ పరిమళం. మరో అరగంట గడిచింది. మేము బయలుదేరాలి. అక్కడున్న మాస్టరు నా శిరస్సు పైన స్పృశించి ఆశీర్వదించాడు. మాస్టర్ మౌర్య నేను తిరిగి బయలుదేరాం. మేం గెస్ట్ హౌస్ గుమ్మం వరకు రాగానే మాస్టర్ క్షణంలో అంతర్ధానమైనాడు. తర్వాత స్టీమరులో బొంబాయి బయలుదేరాం. డిన్నర్ తర్వాత నా కేబిన్కి వెళ్ళాను పడుకుందామని. అప్రయత్నంగానే కోటు జేబులో చేయి పెట్టాను. ఏదో కాగితం తగిలింది. తీసి చూడగా అది మేడం బ్లెవెట్స్కి పేరున రాసిన నోటు. అది నా పాకెట్లోకి ఎలా వచ్చింది? ఎవరు రాసి ఉంటారు? ఎర్ర సిరాతో రాసి ఉంది. దామోదర్ నీకే చదువు అని వినిపించింది. చదివాను. తర్వాత పడుకున్నా నిద్ర పట్టలేదు. ఒకటే ఆలోచనలు. కేబిన్ లోపల గడియ వేశాను. అయినా అడుగుల సవ్వడి. తిరిగి చూడగా మహాత్మా మౌర్య ప్రత్యక్షం. ఆయన ప్రక్కన మరో 2 శిష్యులు. ఎంత సుకృతం మాస్టర్ దివ్య దర్శనం. నాతో అరగంట సేపు చాలా విషయాలు మాట్లాడారు. అవి అన్నీ తత్వ రహస్యాలే. ఆల్కాట్ కథనం. సిలోన్ ట్రిప్ ఎంత సుఖంగా హాయిగా ఉందో నౌకలో ప్రయాణం అంత చిరాగ్గా ఉంది. నౌక నెమ్మదిగా సాగుతోంది. మాలో చాలామందికి జబ్బు చేసింది. సిక్నెస్ అంటారే అది. మరొక రోజులో బొంబాయి చేరుతామనగా భయంకరమైన వర్షం. అరేబియా సముద్రం మీద రోజు వర్షమే. డెక్క తడిసిపోయి చిరాగ్గా ఉంది. బ్లెవెట్స్కి ఏదో రాసుకోవాలని ప్రయత్నం చేసినా కుదుపుకు ఊపుకు కుదరలేదు. ఆగస్టు 4న మాస్టర్ మౌర్య బ్లెవెట్స్కి దగ్గరకు వచ్చారు. చాలాసేపు మాట్లాడారు. వెళ్ళబోయే ముందు కబురు పెడితే నేను వెళ్ళాను. థియోసాఫికల్ సొసైటీ నిర్వహణ గురించి ఏవేవో జాగ్రత్తలు చెప్పాడు. తర్వాత నన్ను వెళ్ళమంటే నేను వచ్చేశాను. మేడం మాస్టరు ఇద్దరే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నేను నా క్యాబిన్కి రాగానే ఒళ్ళు తెలియని నిద్ర పట్టింది. బొంబాయి చేరగానే సిమ్లా నుండి ఏపీ సిన్నెట్ ఆహ్వానం సిమ్లా రమ్మని. ఆగస్టు 27న మేడం నేను సర్వెంట్ బబ్లు బయలుదేరాం. దామోదర్ మావలంకర్. సిమ్లా ప్రయాణంలో ఆపైన ఉత్తర దేశ యాత్రలో నేను ఉన్నాను. మేడం ప్రక్కన బాడీగార్డుగా ఉండేవాణ్ణి. ఒకరోజు ఉదయం 2 గంటల ప్రాంతంలో నా పని ముగించుకుని వెళ్ళి పడుకున్నాను. పడుకున్న 2-3 నిమిషాల్లోనే మేడం గొంతు వినిపించింది. ఆమె నన్నే పేరుతో పిలుస్తోంది. లేచి గమ్మున వెళ్ళాను. మిస్టర్ దామోదర్, ఎవరో నా కోసం వస్తున్నారు. వెళ్ళిపోయి పడుకో, మళ్ళీ రావద్దు. నేను తిరిగి గుమ్మం దాటేలోగానే ఆమె రూపం అంతర్ధానమైంది. గమ్మత్తుగా ఎండలో మంచు బొమ్మల కాస్త కరిగిపోయింది. నాకు తల తిరిగింది. ఒక మనిషి కళ్ళ ముందు మాయం కావడం ఆశ్చర్యం. మరుక్షణంలో అదే చోట మహాత్మా మౌర్య రూపం సంతరించుకుంది. వెనక్కి తిరిగి చూశాను. ఏమిటి మాయ? మాస్టర్ ప్రక్కన మరో 2 ఉన్నారు. వాళ్ళు టిబెట్ దుస్తుల్లో ఉన్నారు. వాళ్ళిద్దరిలో మాస్టర్ ప్రక్కన ఒకరున్నారు. నేను నా గదికి వచ్చేసరికి ఆ 2వ వ్యక్తి నా బెడ్ మీద కూర్చుని ఉన్నాడు. నన్ను చూడగానే ఆగు ఆర్డర్ చేశాడు. ఆయన నా వైపు నిశ్చితంగా చూస్తుంటే నాలో దడ పుట్టింది. కాళ్ళు వణికాయి. నోట మాట రాలేదు. కానీ నాలోంచి మరొక నేను బయటకు వెళ్ళినట్లయింది. అలా ఎంతసేపు జరిగిందో నాకు తెలియదు. అవి హిమాలయ సానువులు. కాశ్మీరం చివరి ప్రదేశం. ఆయన నన్ను ఆస్ట్రల్ శరీరంతో అక్కడకు తీసుకువెళ్ళాడు. అక్కడ 2 గుర్రాలు ఎదురెదురుగా నిలబడి సిద్ధంగా ఉన్నాయి. చుట్టూ పచ్చగడ్డి కానీ ఒక చెట్టు కానీ లేవు. మనుషులున్న జాడ అసలే లేదు. ఒక వ్యక్తి మాస్టర్ కుతుహోమి అనుకుంటా వచ్చి తన వెంట రమ్మని ఆజ్ఞాపించాడు. ఒక 1/2 మైలు వెళ్ళాక నడిచానా, గాలిలో తేలిపోయానా ఏమో. ఒక సొరంగ మార్గం కనిపించింది. ఆ ఇరుకు బాటలో చాలా దూరం వెళ్ళాక బహిరంగ ప్రదేశం కనిపించింది. అది చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది. అక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన భవనం ఒకటే ఉంది. దాని ప్రవేశ ద్వారం త్రికోణాకారంలో ఉంది. దాని లోపలకు వెళ్ళి చూస్తే లోపల చాలా గదులున్నాయి. నేను మాస్టర్ గారితో కలిసి పెద్ద మందిరంలోకి వెళ్ళాను. లోపల పరమాద్భుతంగా సుందరంగా ఉంది. అలా నిలబడి చూస్తున్నాను. ఏం జరిగిందో నాకు తెలియదు. మరు నిమిషంలో నా గదిలో బెడ్ మీద ఉన్నాను. అది నిజమా, నా భ్రమ? అలా పిచ్చిగా ఆలోచిస్తుండగా నా ముందర ఒక కాగితం మడత పెట్టి వచ్చి పడ్డది. తీసి చూశాను.
అందులో ఇలా రాసి ఉంది, ఇది కల కాదు, నీకు ఆస్ట్రల్ శరీరంతో మాస్టర్ ఇనిషియేషన్ జరిగింది. అది గురుమందిరంలో. 1880 సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో మేడం బ్లెవెట్స్కీ, కల్నల్ ఆల్కాట్, ఏపీ సిన్నెట్ దంపతుల ఆతిథ్యంలో ఉన్నారు. సిన్నెట్ తనకి థియోసఫీపై అభిరుచి కలగడంతో మాస్టర్ మోరియా కుతుహోమిలతో సంబంధం పెట్టుకున్నాడు. ఆయన అడిగిన ప్రశ్నలకు మాస్టర్స్ ఇచ్చిన సమాధానాలు మహాత్మాస్ లెటర్స్ టు ఏపీ సిన్నెట్ ప్రచురించబడ్డాయి. ఒరిజినల్స్ బ్రిటిష్ లైబ్రరీలో నేటికీ ఉన్నాయి. ఆది నుండి బ్లెవెట్స్కీకి మహాత్ములతో అనుబంధం ఉంది. వారి ఆదేశాల మేరకు జీవిస్తూ వస్తోంది. థియోసాఫికల్ సొసైటీ ప్రారంభించక పూర్వమే మహాత్ముల గురించి, పరమగురు సాంప్రదాయం గురించి, భృక్త విద్య గురించి అనేక ప్రసంగాలు చేసింది. అదృశ్య యోగుల్ని గురించి, అతీంద్రియ శక్తులను గురించి ఆమెకు ఆసక్తి. వారిని ఋషిక్రూషియన్లని, దేవదూతలని, మహాత్ములని, మాస్టర్సు అని రకరకాల పేర్లతో ప్రస్తావిస్తుండేది. ఒక లేఖలో ఆమె అంటారు, ఆల్కాట్తో చాలాసార్లు చెప్పాను, నాకు చాలామంది మహాత్ములు తెలుసునని. అది ఒక మిత్రమండలి, అందరూ సమానులే, అందరూ సోదరులే, యోగులు ఎక్కడ ఉన్నా యోగులే. వారంతా ఒక నిర్జన ప్రదేశంలో రహస్యంగా తపస్సు చేస్తుంటారు. తమ ఆచూకీ ఎవరికీ తెలియనివ్వరు. అసలు వారంతా అశరీరులు, కాంతి దేహాలలో ఉంటారు, ఎవరికీ కనిపించరు. అవసరమైనప్పుడు ఆస్ట్రల్ రూపం ధరిస్తారు. సకృత్తుగా భౌతిక శరీరాలు ధరిస్తుంటారు. వారికి మృత్యు అంటే చనిపోవడం, శరీరాన్ని వదిలిపోవడం కాదు, శూన్యంలో శూన్యంగా కలిసిపోవడం. అదే ఆత్మ పరమాత్మలో కలియడం. 10 సంవత్సరాలు మనం యోగం చేస్తే తప్ప మహాత్ములు అనుగ్రహం మనకు లభించదు. సత్యాన్ని ప్రవచించడానికి మాత్రమే పరమ గురువులు నాకు అనుమతి ఇచ్చారు. వారు మనకు అందనంత దూరంగా హిమాలయాల్లో నిర్జన ప్రదేశాల్లో ఉంటారు. తెచులామాకు వారు తెలుసు. అందరిది ఒకే లక్ష్యం, అందరిది ఒక అధ్యేయం. వారిలో కొందరు లామా గురువులతో ఉంటారు, కానీ మనకు కనిపించరు, అదృశ్యంగా చర్చిస్తుంటారు. వారిది మనసు భాష, వారి భావాలు మన భావాలకు అందుతుంటాయి. మామూలు లామాలకు పరమ గురువులు దర్శనం ఇవ్వరు. ప్రసన్నం కారు నా గురువు మహాత్మా మోరియా, మరొక గురువు మాస్టర్ కుతుహోమి. ఇంకా కొందరు నాకు తెలుసు, నేను వారిని చూశాను. చాలామంది గురువులు వస్తూ పోతుంటారు, కానీ నాకు వారి పేర్లు తెలియవు. ఈజిప్టు, సిరియా, యూరోపియన్ పరమ గురువులతోనూ నాకు పరిచయాలున్నాయి. బ్లెవెట్స్కీ బాల్యమిత్రుడు ప్రిన్స్ ఎమిలీ పెద్దయిన తర్వాత పెద్ద ఆఫీసర్ అయినాడు. టర్కీతో రష్యా యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో పాల్గొనవద్దని ఏవో స్పిరిట్స్ హెచ్చరించాయి. అతను బ్లెవెట్స్కీ సలహా కోరాడు. ఆమె జవాబు, మాస్టర్లు నిన్ను రక్షిస్తారు, పర్వాలేదు అని రాసింది. యుద్ధంలో పాల్గొన్న అతని సమీపంలో ఒక్క తుపాకీ పేలలేదు. అతను తుపాకీ పట్టేలోగా యుద్ధం అయిపోయింది. చాలాసార్లు ఫైరింగ్ లైన్కు దగ్గరగా వెళ్ళాడు. తీరా తుపాకీ ఎక్కుపెట్టేసరికి విరమణ ఆర్డరు వినిపించేది. బ్లెవెట్స్కీ చెప్పే మాస్టర్లు ఉన్నారని, వారే తనని రక్షించారని అతని విశ్వాసం. అందరినీ మాస్టర్లు రక్షిస్తే అసలు యుద్ధం అవసరమే ఉండదు కదా. ఆ రోజు రావాలి. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. కాలానికి ఎదురు తిరగడం ప్రకృతి ధర్మం కాదు. మహాత్ములైన వారు ప్రకృతి ధర్మాన్ని వ్యతిరేకించరు, మంచివారికి రక్షణ కల్పిస్తుంటారు. మహాత్ములు తమ నెలవులకు ఎవరిని రానివ్వరు. కారణం తమ ఏకాంతం ప్రశాంతి భంగపడుతుందని కాదు, వచ్చిన వారు ఐహికమైన కోరికలు కోరుతుంటారు. మహాత్ములకు అవి ఇష్టం ఉండని వరాలు. అందుకే వారు మనకు సమీపంగా ఉన్నా కనిపించరు, వారి స్థావరాలు అన్వేషించినా కనిపించవు. బ్లెవెట్స్కీ థియోసాఫికల్ సొసైటీ ఆశయాలను స్పష్టంగా చెబుతూ వచ్చారు. మాస్టర్ కుతుహోమి హెచ్చరిక, మా లక్ష్యం అవతారాలను పూజించే మరొక వర్గాన్ని తయారు చేయడం కాదు. మాస్టర్ కుతుహోమి హెచ్చరిక. హెడ్డింగ్, మా లక్ష్యం అవతారాలను పూజించే మరొక వర్గాన్ని తయారు చేయడం కాదు. ఇదొక ఆకర్షణ కాదు. ఇండియాలోని మహాయోగుల్ని మేము అక్కడ ఉండనేయం. టిబెట్ వచ్చేయమని ఒత్తిడి చేస్తుంటాం. ఇండియాలో మహా గురువులైన వారు ఎక్కువ మంది నిలువ ఉండకూడదు, వారి సంఖ్య పరిమితంగానే ఉండాలి. మహాయోగులు, మహర్షులు చనిపోతుంటారని పాశ్చాత్యులు విమర్శిస్తారు.
అది చనిపోవడం కాదు, ఐచ్ఛికంగా భౌతిక శరీరాన్ని వదిలి దివ్య శరీరాలు ఎన్నుకోవడం. మహాత్ముల ఆత్మలు అందుబాటులోనే ఉంటాయి. వారిని ఉపయోగించుకుంటున్న వారెందరూ అసలు వారేరి మహాత్ములు తమ దివ్య జ్ఞానాన్ని అర్హులకు అందిస్తూనే ఉంటారు. చాలామంది యోగులు మహర్షులు కాంతి శరీరాలతో హిమాలయాలకు వస్తుంటారు. దక్షిణ భారతంలో ఇప్పటికీ కొందరు మహాయోగులు ఉన్నారు. వారు సాధకులను తయారు చేస్తున్నారు. అందరూ హిమాలయాలకు రావడం లేదు. దక్షిణ భారతదేశానికి చెందిన మహాయోగులలో నారాయణ గురు ఒకరు. న్యూయార్కులో బ్లెవెట్స్కీ ఈసిస్ అన్వీల్డ్ రాస్తున్న రోజులు. ఆయన టెలిపతి ద్వారా చాలా విషయాలు ఆమెకు అందించారు. ఆయనే కొన్ని మార్మిక రచనలు అందించారు. టిఎస్ నిర్మాతలు ఒక యోగి అని సంతకం చేసేవారు. ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. తెల్లవారేసరికి టేబుల్ పైన రాత ప్రతులు ఉండేవి. స్వామి దయానంద గారి ఆర్య సమాజ్ నుండి టిఎస్ విడిపోయినప్పుడు స్వామి దయానందపై రచనలు చేసి ఇచ్చింది ఈ గురువేనంటారు. మాస్టర్ నారాయణ తమిళ ప్రాంతంలో తిరువళ్ళంలో ఉండేవారు. ఒకసారి థియోసఫిస్ట్ టి సుబ్బారావు ఆయన కలిశారు. దక్షిణ భారతదేశంలో ఇద్దరు మహాత్ములు ఉన్నారని బ్లెవెట్స్కీకి మాస్టర్ మౌర్య చెప్పింది. ఈ ఇద్దరిని గురించే. దక్షిణ భారతం అనేక మంది సద్గురువుల్ని నాటికి నేటికి అందిస్తూనే ఉంది. కాశీలో మహాయోగిగా ప్రసిద్ధి చెందిన త్రైలింగ స్వామి తెలుగువారే. థియోసఫీ వ్యాప్తికి వీరంతా పరోక్షంగా సహకరించారు. సభ్యత్వం. థియోసాఫికల్ సొసైటీ సభ్యులు కావడానికి జిజ్ఞాస, అభినివేశం చాలు. వివేకంతో వ్యాసుడంతటి వాడైనా, ప్రతిభలో ప్లేటో వారసుడైనా కుదరదు. మాకు డిగ్రీలు, డబ్బు ప్రధానం కావు. అసలైన ఆధ్యాత్మిక దృష్టి ఉండాలి. ఆత్మబలానికి విచక్షణ తోడుగా నిలవాలి. మనిషి పవిత్రంగా ఉంటే చాలదు, మనసు నిర్మలం కావాలి. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందగల లక్షణాలు గొప్పవారిలో కనిపించవు. నేను నీ దగ్గరకు వస్తాను. పవిత్ర హృదయంతో నన్ను నీలోకి ఆకర్షించవలసింది నీవు. శుద్ధ సంకల్పం ఉండవలసింది నాకు. మ్యాగ్నెట్ సూదిని ఆకర్షించినట్లు నీవు ఆధ్యాత్మికానికి అతుక్కుపోవాలి. నా మాటలు నీకు వినిపించకపోయినా నష్టం లేదు. నేను కనిపించకపోయినా నీకు పోయేది లేదు. నీలో సద్భావన ముఖ్యం. సద్భావనతో ధ్యానిస్తే నేను కనిపిస్తాను. నీవే నన్ను చూడగలవు. క్రిందిలోయలో వెలిగే దీపం కొండపైనున్న వారికి మార్గం చూపిస్తుంది. నీ ప్రతి మంచి ఆలోచన, సద్భావన ఎంత దూరాన ఉన్నా మాకు చేరుతుంది. తనలో కాంతిని దర్శించగలవాడే తథాగతుడు. అలాంటి వారు ప్రతి ఒక్కరిని స్పృశిస్తారు. థియోసాఫికల్ నియమాలు భరించలేని వారు సొంత కుంపట్లు వెలిగించుకోసాగారు. నకిలీ మాస్టర్లు తయారైనారు. మాస్టర్లమని చెప్పి డబ్బు సంపాదించేవారు ఎక్కువైనారు. కుటిల మనస్కులు ఎప్పుడూ ఉంటారు. బుద్ధునికి, జీసస్కే అటువంటి నకిలీల బాధ తప్పలేదు. అయినా టి సుబ్బారావు, మాస్టర్ నారాయణ లాంటి పూర్ణ పురుషులు ఎప్పుడూ ఒకరిద్దరు ఉంటారు. నకిలీ గురువుల్ని, నకిలీ మాస్టర్లను ఏరివేయడం థియోసఫిస్టులకు తలకు మించినది అయ్యింది. దివ్య జ్ఞానం అంటే ప్యూర్ థియోసఫీ. దానికి టిబెట్ తాంత్రిక యోగం అడ్డు నిలిచింది. టిబెట్లోనూ ధ్యాన బుద్ధులు వేరు, తాంత్రిక బౌద్ధులు వేరు. రెండింటికి సమ ప్రాధాన్యత ఉంది. లామాలలో ఒక వర్గం వారు తంత్రాన్ని ఆశ్రయించి సత్వర ఫలితాలు సాధించారు. మహాయాన బౌద్ధ ఛాయలు బ్లెవెట్స్కీ ది వాయిస్ ఆఫ్ ది సైలెన్స్లో కనిపిస్తాయి. భారతీయ తత్వశాస్త్రాన్ని పాశ్చాత్యులకు పరిచయం చేసిన మ్యాక్స్ మొల్లర్ కృషి తక్కువైంది కాదు. 15 సంవత్సరాల తరువాత రంగప్రవేశం చేసిన బ్లెవెట్స్కీ గొప్ప సత్యాన్ని బయటపెట్టింది. ఈనాటి విద్యా విధానం భారతీయుల్ని ఆధ్యాత్మికతకు దూరం చేస్తోంది. భౌతికత్వం వైపు పరుగులు తీయిస్తోంది. ప్రాచీన సాహిత్యం నిజమైన ఆత్మజ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని అందిస్తుంది. ఇంగ్లీషు చదువుల్లో అధిమురుగ్యం. ప్రొఫెసర్ మ్యాక్స్ మొల్లర్ బ్లెవెట్స్కీ ప్రయత్నాన్ని మెచ్చుకుంటూనే ఒక ఘాటు విమర్శ చేశాడు. మీరు టిఎస్ ద్వారా సంస్కృతం, ప్రాచీన విజ్ఞానం బోధిస్తున్నారు. మంచిదే, కానీ హిందువుల మూర్ఖత్వాన్ని, అంధవిశ్వాసాలను మరింతగా పెంచుతున్నారు. అది తప్పు కదా. ప్రాచీన గ్రంథాలలో ఆధ్యాత్మికత కుప్పతెప్పలుగా ఉందని నమ్మిస్తున్నారు. నాకు సంస్కృతం బాగా వచ్చు. మీరు చెప్పే నిగూఢతత్వం, జ్ఞాన గుళికలు ఏవి ఆ పురాణ కథల్లో, పూర్వ సాహిత్యంలో లేవు.
అయినా మహాత్ముల్ని బ్లెవెట్స్కీ గట్టిగా నమ్మింది. ఇన్ని విమర్శలు వచ్చినా ఆమె విశ్వాసం మొక్కపోలేదు, చెక్కు చెదరలేదు. మాస్టర్స్తో బ్లెవెట్స్కీకి గల చిరకాల అనుబంధం అందరికీ తెలుసు. సాధన ద్వారా యోగ సిద్ధులు కలుగుతాయని ఆమె నమ్మకం. మహాత్ములు మాస్టర్స్ రాజయోగంలో తారక శిఖరాలను చేరిన వారని, ఇండియాలో టిబెట్లో తప్ప ప్రపంచంలో మరెక్కడ మాస్టర్స్ ఉండే అవకాశం లేదని నమ్మింది. అదే ప్రచారం చేసింది. అభిమానం ఉండడం వేరు, పాండిత్యం సంపాదించడం వేరు. బ్లెవెట్స్కీకి సంస్కృతం బొత్తిగా రాదని విమర్శిస్తారు. అలాగే భారతీయ వేద విజ్ఞానంతోనూ పరిచయం లేదంటారు. కానీ ద సీక్రెట్ డాక్ట్రిన్ చదివితే అలా అనిపించదు. అయినా ఇసిస్ అన్వీల్డ్ రాత పనిలో కానీ, సీక్రెట్ డాక్ట్రిన్ రాయడంలో కానీ బ్లెవెట్స్కీ చేతిని మాస్టర్లు ఉపయోగించుకున్నారు. అందులో ఆమె పాండిత్యం లేనేలేదు. ఇసిస్ అన్వీల్డ్ రచనా సమయంలో న్యూయార్కులో ఇతరుల సహాయం తీసుకున్నది. సీక్రెట్ డాక్ట్రిన్ రచన విషయంలో మహర్షి సుబ్బారావు సహకారం తీసుకున్నది. ఆ పుస్తకాలు తన స్వంత ప్రతిభతో రాశానని ఆమె ఎప్పుడూ చెప్పలేదు. అవి మాస్టర్స్ చెప్పి రాయించినవి అంటే బ్లెవెట్స్కీ లేఖకురాలు మాత్రమే. రచన పరమ గురువులది. బ్లెవెట్స్కీ ప్రతిభకు ఒక మచ్చుతునక. డాక్టర్ జి థిబాట్ జర్మనీ దేశస్థుడు, సంస్కృత పండితుడు, బనారస్ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్. ఆయన ఒకసారి బ్లెవెట్స్కీతో సాంఖ్య సిద్ధాంతంపై దీర్ఘ చర్చ జరిపాడు. చాలా క్లిష్టమైన ప్రశ్నలు ఆమెపై సంధించాడు. ఆయన ప్రశంస. ఆమె మ్యాక్స్ ముల్లర్ కంటే, భారతీయ పండితమన్యుల కంటే విలువైన సమాధానాలు చెప్పారు. ఆమె కళ్ళు మూసుకోగానే అప్రయత్నంగా సమాధానాలు వచ్చేవి. ప్రఖ్యాత టిబెట్ బౌద్ధ పండితుడు లామా అయిన కాజీ దవా శాండుప్ అంటాడు, బ్లెవెట్స్కీ ఏం చదివిందో తెలియదు, కానీ ఉత్తమోత్తమైన లామా బోధనలన్నీ ఆమెకు తెలుసు. ఆమెకు బౌద్ధ సాహిత్యంతో, యోగంతో, విజ్ఞానంతో సంపూర్ణ పరిచయం ఉంది. ది వాయిస్ ఆఫ్ ది సైలెన్స్, టిబెటన్ గురువుల బోధల మణిహారం. ప్రొఫెసర్ డికే సుజుకి అనే జపాన్ స్కాలర్ మహాయాన బౌద్ధం పైన అథారిటీ అని చెప్పదగినవాడు అంటాడు. ద వాయిస్ ఆఫ్ ది సైలెన్స్ నేను మొదటిసారి ఆక్స్ఫర్డ్లో చూశాను. వెంటనే ఒక కాపీ డాక్టర్ మిసెస్ సుజుకీకి పంపాను. హియర్ ఈజ్ ద రియల్ మహాయాన బుద్ధిజం అని కితాబిచ్చాడు. బ్లెవెట్స్కీ కోరకుండానే పరమ గురువులు విశ్వ విజ్ఞానాన్ని ఆమె దోసులకి అందించారు. ఆమె పరిపూర్ణ దివ్యజ్ఞాని.